తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో ఉన్నారు. అమ్మ నమస్కారం. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ మనము ఇంతకు ముందు హిందూ ధర్మంలో స్త్రీ పాత్ర అని చెప్పుకున్నాం. అవును, చాలా బాగా స్పందించారు. అమ్మా ఈ రోజుల్లో కావాలి హిందూ ధర్మంలో స్త్రీ పాత్ర ఏమిటి అన్నది. మన పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు అందరూ అన్నీ చదవలేరు. పిల్లలకి అవి అందిస్తానికి తల్లిదండ్రులకు కూడా అందించేంత శక్తి లేకుండా ఉంది. అవును, అసలే సమ్మర్ హాలిడేస్ కదండి. అవును. తల్లికి పిల్లలకి అందరికీ అందించే కథలు ఏదైనా చెప్పండి. తప్పకుండా తెలియజేస్తానండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. సమ్మర్ హాలిడేస్ నుంచి మీరు అడిగారు. ఇంకా సమ్మర్ హాలిడేస్కి కొంచెం సమయం ఉంది కాబట్టి లేట్గా వచ్చినా లేటెస్ట్గా కథలు చెప్తాను. ఎందుకంటే అమ్మ పిల్లలకి మీరన్నట్టు అందరూ ఉపనిషత్తులు వేదాలు చదివి ధర్మాన్ని చెప్పాలి అంటే కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. ఎందుకంటే పుస్తక పఠనం అనేది తగ్గిపోయింది. పూర్వం చూడండి తగ్గిపోయిందండి. చందమామ కథలు వచ్చేవి చిన్నప్పుడు. అది ఎక్సైటింగ్ గా అక్షరాలు కళ్ళతో చూస్తున్నప్పుడు. ఇక్కడ ఫోన్ చూడ్డానికి పుస్తకం చూడ్డానికి తేడా ఏంటి తెలుసా అమ్మ? ఫోన్ ఇమీడియట్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది చేయి తగలగానే. మీకు పుస్తకం అనుకోండి నిర్దిష్టంగా ఇలాగే ఉంటుంది. ఒక పేజ్ చూస్తున్నప్పుడు అలాగే ఉంటుంది, కదలదు. పిల్లల ఆలోచనలు కూడా నిలకడగా ఉంటాయి. అందుకే అప్పుడు అబ్బా ఎంత చక్కటి విషయం అండి. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చూడండి పికిల్ మైండెడ్గా తయారవుతున్నారు. ఎందుకు అంటే ఒక సెకండ్లోనే అన్ని మారిపోతూ ఉంటాయి. వాళ్ళు టీవీ ఏముంది ఛానల్ వాడు ఏదో నిమిషాల మీద నొక్కేస్తూ. ఇప్పుడు అది ఎవరు తప్పండి? ఇప్పుడు నాన్నతో కూర్చుని ఏదో వాడికి అవగాహన లేని వయసులో కూర్చొని చూస్తూ ఉంటాడు. ఒకటి చూపై ఈవిడ వచ్చి ఒక ఛానల్ పెడతారు, ఆవిడ వచ్చి ఒక ఛానల్ పెడతారు, ఈయన ఒక ఛానల్ పెడతారు. ఏమవుతుంది? వాళ్ళ ఆలోచన అనేది పికిల్ మైండెడ్గా తయారవుతుంది. నేను ఒక మ్యాగజైన్లో చదివానమ్మా, టీవీ చూస్తూ అన్నం తినిపించి పెరిగిన పిల్లలకి, అసలు టీవీ ఫోను చూపించకుండా అన్నం తిన్న పిల్లలకి ఈ రోజుల్లో ఉన్నారంటారా? ఉన్నారండి. దీని మీద రీసెర్చ్ చేశారంటే వాళ్ళు చాలా వ్యత్యాసం ఉందటండి ఆలోచన ధోరణిలో. ఈ టీవీ చూడకుండా ఉన్న పిల్లలు చాలా కాన్ఫిడెంట్గా ప్రతీదీ ఆలోచన చేస్తూ చెప్పారు. వీళ్ళు అదే సమాధానాలు వీళ్ళని అడిగినప్పుడు ఆన్సర్ నుంచి ఆన్సర్ పికిల్ మైండెడ్గా, అంటే ఒకసారి చెప్పాలి అనుకున్నటువంటి ఆ ఆన్సర్ని అట్లా మారుతూ చెప్పడం. అంటే ఈ టెక్నాలజీని వాడుకోవాలి, కానీ ఎంతవరకు వాడుతూనే పుస్తక పఠనం వైపు కూడా పిల్లల్ని తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. ఇంకా మీరు చెప్పినట్టు ఉపనిషత్తులు వేదాలు ఎక్కడ చదవగలరు? అందుకని ఆ వేదాలలో సారాంశం ఏదైనా మంచికే కదా. అంతే కదండి. అందుకని ఈవేళ పిల్లలకి తల్లులకి కూడా ఉపయోగపడేలాగా ఒక కథ చెప్పుకుందాం. అది ఏంటి అంటే దేవతలు వేడుక చేసుకున్న వేళ. టైటిల్ ఎంత బాగుంది కదా. మంచి కథతో మొదలు పెట్టామమ్మా. ఇలా ప్రతి వారం మీకు ఒక మంచి కథని అందించేటటువంటి ప్రయత్నం చేస్తాము. పూర్వం ఉన్నటువంటి చందమామ కథలు ఇవన్నీ, ఎందుకంటే అమ్మా ఒక రాజుకి 7 కొడుకులు అని ఎప్పుడు చెప్పుకుంటాం. కానీ ఆ 7 కొడుకుల కథలో మనకి తెలియనటువంటి ఆ షట్చక్రాల గురించి ఉంది. షట్చక్రాల 7 చేపలంటే ఏమనుకుంటున్నారు? మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. 7వ చేప ఎందుకు ఎండలేదంటే 7వ చేప సహస్రారం. అది ఎవరికి ఎండదు, ఒక పట్టానా. అంటే ఆ కథలో ఎంత నీతి ఉందండి. నిజమే కదండి. ఎందుకు అవ్వ బొవ్వ పెట్టలేదంటే పాప ఏడ్చిందని చెప్తూ ఉంటాం. ఆ కథ కూడా ఎందుకు ఏడ్చావు అంటే అవ్వ బొవ్వ పెట్టలేదు చీమ కుట్టిందని చెప్తూ ఉంటుంది. అంటే ఆ కథకి ఎంత అర్థం ఉంది తెలుసా అమ్మా? అండాండం నుంచి పిండాండం దాకా ఉంది చూడండి. పిపీలికాది పర్యంతం ఉంటుంది దాంట్లో. పిపీలికంతా మొదలవుతుంది. పిపీలకం, పిండాండం, తర్వాత నానమ్మ. అంటే చూడండి ఎంత వ్యవస్థ ఉందో అందులో. అదంతా కూడా ఒకసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మా కథ అద్భుతమైన కథ. ముందుగా ఈరోజు దేవతలు వేడుక చేసుకున్న వేళ. కథ చూడండి, కథలోనే ఎంతో వేడుక కనబడుతుంది. ఎందుకంటే మనం కూడా ఒక సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం కాబట్టి ఆ సెలబ్రేషన్ కోసమే దేవుళ్ళు వేడుక చేసుకున్న వేళ, అంటే సెలబ్రేషన్ చేసుకున్న వేళ.
ఒకసారి దేవతలకి రాక్షసులకి మధ్య ఎప్పుడూ జరగని విధంగా ఒక యుద్ధం జరుగుతోందట. అంటే భీకర యుద్ధము ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, అప్పుడు మరీ ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా అంటే భీకరం. అంటే ఆ దేవతల రాజైనటువంటి ఇంద్రుడు కూడా బ్రహ్మని ప్రార్థించాడట, బాబు ఈ యుద్ధం ఏంటి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి. అప్పటి వరకు ఇంద్రుడు బ్రహ్మాన్ని చూడలేదు. కానీ బ్రహ్మమే సృష్టికర్త అని వాళ్ళ గురువుల నుంచి ఇంద్రుడు తెలుసుకున్నాడు. అప్పుడు సూర్యుడు ఉదయించడానికి సూర్యుడు, చెట్లు, పక్షులు బ్రహ్మమే కారణమని, యుద్ధాల్లో గెలుపు కూడా ఆ బ్రహ్మే నిర్ణయిస్తాడని ఆయనకి చెప్పారు వారి గురువులు. అంటే అర్థమైందమ్మా, యుద్ధం జరుగుతోంది, దేవతల రాజైనటువంటి ఇంద్రుడికి ఆ యుద్ధాన్ని ఎలా ఆపాలో అర్థం కాల. అప్పుడు ఆయనకి ఏం స్ఫురించింది, బ్రహ్మని ఆశ్రయించాలి. సృష్టికర్త బ్రహ్మ, పక్షుల కిలకిలా రావాల దగ్గర నుంచి పక్షుల దగ్గర నుంచి అన్నీ ఆయనే సృష్టించాడు కాబట్టి ఆ బ్రహ్మమే అన్నిటికీ మూలం అని తెలిసింది కాబట్టి బ్రహ్మాన్ని ఆశ్రయించాలి అని చెప్పి అనుకున్నాడు. తర్వాత అప్పుడు ఇంద్రుడు ధ్యానం చేసి ఆ బ్రహ్మని ఆవాహన చేసుకున్నాడు. అంటే తపస్సు చేశాడు. తపస్సు చేసి తర్వాత ఏమవుతుంది, ఆవాహన చేసి బ్రహ్మకి మొత్తం ఈ యుద్ధం గురించి కూడా వివరించాడు. తర్వాత ఏం చేశాడు, ఆ బ్రహ్మ యొక్క ఆ తపస్సు చేసిన తర్వాత బ్రహ్మగారు వచ్చారు కదా, ఆ తర్వాత ఇంద్రుడికి ధైర్యం వచ్చి దేవతల్ని గెలిపించాడు. ఎప్పుడైతే తపస్సు చేసి బ్రహ్మగారు వచ్చారో ధైర్యం వచ్చింది. అప్పుడు యుద్ధం చేసి దేవతల్ని ఈ యుద్ధంలో గెలిపించాడు అన్నమాట. దేవతలకి సహజంగా ఉండేటటువంటి స్వభావం ఏంటి, సంతోషం, ఆనందం, సత్చిత్త ఆనందం అని మనం చాలా పెద్ద మాటల్లో చెప్పుకుంటాం. కానీ హ్యాపీనెస్ పిల్లలకి అర్థం అవ్వాలంటే గాడ్కి ఉండేటటువంటి మంచి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే పిల్లలకి అర్థమయ్యేలాగా ఎప్పుడు హ్యాపీనెస్. ఎవరైతే ఎక్కువ హ్యాపీనెస్తో ఉంటారో వాళ్ళు గాడ్స్. చూడండి, ఆ పిల్లలకి అర్థమయ్యేలాగా ఎప్పుడు ఏడవద్దు, ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడే గాడ్. ఏ పరిస్థితుల్లో అయినా ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడి పేరే, ధైర్యంగా ఆనందంగా ఉండేవాడి పేరే గాడ్. ఇలాగా ఈ ఆనందోత్సాహాలతో చాలా వేడుక చేసుకుంటూ ఉన్నారన్నమాట. యుద్ధం గెలిచామన్న సంతోషంలో ఏం చేశారు, వాళ్ళు బ్రహ్మకి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయారు. మరి ఇప్పుడు బ్రహ్మ రాబట్టే కదా వారికి ఏమైంది, బ్రహ్మ రాబట్టే కదా బ్రహ్మ వచ్చాడని ధైర్యం వచ్చింది ఇంద్రుడికి. అవునవును కదా. అప్పుడుకి ఏమైంది, ఈ యొక్క ఆ బ్రహ్మగారికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయారు. అప్పుడు ఏమైందిట అంటే పండగ వాతావరణం అంతా ఒకరోజు కొనసాగింది. యుద్ధం గెలిచారు. ఆ అద్భుతమైన ఆ యొక్క వేడుకల్లో ఒక బాగా తేజస్సుతో బాగా బ్రైట్గా ఉన్నటువంటి దేదీప్యమానమైనటువంటి వెలిగిపోతున్నటువంటి ఒక పెద్ద ఆకారం వచ్చి కనిపించింది. ఏమిటి ఆకారం, ఈ మధ్యలో, ఈ వేడుక మధ్యలో ఆ తెలియని రూపాన్ని చూసి అందరూ కూడా భయపడ్డారు, కలవరపడి, బాబు ఇదేంటిది, మేము అందరం దేవతలు అసలు ఎప్పుడు రాక్షసులతో బాధలు పడుతూనే ఉంటారు కదా, యుద్ధం గెలిచామన్న ఆనందం ఓ పక్క విందు చేసుకుంటున్నాము, ఇదేంటా అని కలవరపడ్డారట. ఆ కాంతివంతమైన రూపం ఎవరు అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. సో బ్రైట్తో ఒకటి కనిపించింది వాళ్ళకి, చాలా బ్రైట్గా. ఎవరు ఇది అని చెప్పి ఒకరిని ఒకరు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకున్నారట. అక్కడికి వెళ్ళి అడగాలంటే ఎవరికి ధైర్యం సరిపోవట్లే, అక్కడికి వెళ్ళి అడగడానికి ఎవరికి ధైర్యం సరిపోవట్లే. అసలు బాగా తేజోవంతమైనది ఏంటి అంటే అగ్ని, ఫైర్ ఎలా ఉంటుంది చూడండి, చాలా కాంతివంతంగా ఉంటుంది. అప్పుడు అందరూ ముందు అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి, ఓ అగ్నిదేవ నువ్వు వెళ్ళి వచ్చింది ఎవరో కనుక్కోమని చెప్పి అగ్నిదేవుడిని అడిగారట. అప్పుడు అగ్నిదేవుడు సరే అని, అగ్ని తేజవంతుడు కదండి, వహ్ని రూపుడు కదా, వహ్ని ప్రాకార మధ్యగా చదువుతాం మనం కదా. వహ్ని ప్రాకారము అంటే అర్థం ఏంటి తెలుసా అమ్మ, మంటతో కూడుకున్నటువంటి ప్రాకారము అంటే చాలా తేజస్సుతో ఉంటుంది కదా. వెళ్ళాడట. అమ్మ నేను తల్లులకు అర్థమయ్యేలా చెప్తున్నాను, మీరు మీ పిల్లలకి ఎలా కావాలో అలా చెప్పుకోండి. అంతే కదా.
ఇది మీ పిల్లలకి ఎలా కావాలో, మీ పిల్లలు ఎలా వింటారో దాన్ని అన్వయించుకుని ఇంగ్లీష్లో చెప్పి మీ ఇష్టం, అది ఎలా ఏ భాషలో అయినా చెప్పుకోండి. ఆ తర్వాత దగ్గరికి వెళ్ళి అగ్నిదేవుడు సరే అని దగ్గరికి వెళ్ళి మిరుమిట్లు గొలిపేటటువంటి కాంతిని తప్ప ఏమీ కనిపించలేదు ఆయనకి. కాంతి తప్ప ఏమీ కనిపించట్లేదు, అగ్నే కాంతి, అదేమో జ్యోతి కాంతి. ఆ ఆకారం ఏమిటో తెలియదు. అగ్నిదేవుడు మాట్లాడే లోపే ఆ ఆకారం ఎవరు నీవు అని గట్టిగా అడిగింది. ఆకారమే అడిగింది. అప్పుడు నేను అగ్నిదేవుణ్ణి అని జవాబిచ్చాడు ఈ అగ్నిదేవుడు. అప్పుడు నీ దగ్గర ఏదైనా ప్రత్యేకమైన శక్తి ఉందా అని అడిగిందట ఆకారం. దహించే శక్తి ఉందిగా. ఈయనేమన్నట్ట, మీరన్నట్టే నేను భూమి మీద ఉన్న దేన్నైనా హతం చేసేయగలను, కాల్చేయగలను అన్నాడు. అప్పుడు ఒక చిన్న గడ్డిపోచని ఎదురుగా ఉంచి దీన్ని కాల్చు అని సవాల్ చేసేట వచ్చినటువంటి ఆ భీకర ఆకారం. అగ్నిదేవుడు తన చేతి వేళ్లను ఆ గడ్డిపోచ వైపు చూపి తన శక్తినంతా ఉపయోగించి దాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు, కానీ ఆ గడ్డిపోచ కొంచెం కూడా కాల్లా. అమ్మ బాబోయ్, అంత శక్తివంతమైన గడ్డి పరక ఆ గడ్డిని కాల్చలేకపోయాడు. అంటే నేను ఏమీ చేయలేకపోయానని చెప్పి అగ్ని ఏం చేశాడంటే విచారంగా వెనక్కి తిరిగి మిగిలిన దేవతలకు వద్దకు వెళ్ళి ఆ ఆకారం ఏమిటో నాకు తెలీదు, ఆకారం ఏంటో తెలుసుకోలేకపోయాను, నాకు ఏమీ అర్థం కాని దేవతలు ఏమీ అర్థం కావట్లేదు అంటే అప్పుడు దేవతలందరూ కూడా వాయువు వైపు తిరిగారట. అగ్ని అయిపోయింది. ఇప్పుడు పంచభూతాల గురించి చెప్తున్నాను చూడండి, పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్తున్నానమ్మా. వాళ్ళ యొక్క ఆ పంచభూతాల యొక్క తత్వం, అగ్నికి ఏం తత్వం, అన్నిటినీ కాల్చే తత్వం ఉందని చెప్పారు. అందుకని ఈ అగ్ని కూడా ఆ గడ్డిని కాల్చలేక వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఏంటంటే శక్తి సామర్థ్యాలు అంటే ఏమిటి అంటే మనం ఎవరు అందరికంటే శక్తివంతులు, మనకు గర్వం ఉంటుందండి. మన లోపల మనకి తెలియకుండానే అహం ఉంటుంది, నేను కాబట్టి అనేటటువంటి ఒక అహం ఉంటుంది అనమాట. తమని తాము బాగా గొప్పగా చెప్పుకునేవారు శక్తివంతులా అంటే ఈ కథకి సారాంశం చూడండి పిల్లలకి అర్థమయ్యేలాగా. లేక ఎవరైతే ఎలాంటి ఆర్భాటము లేకుండా తమకున్న శక్తి సామర్థ్యాలతో నిశ్శబ్దంగా మేలు చేసేవారా. అగ్ని ఏమవుతుందండి చూడగానే బడబడ మండిపోతూ ఉంటుంది, ఏమీ చేయలేకపోయి. ఇక వాయువు వచ్చాడు, వాయువుని వైపు చూశారు. వాయువు సరేనని చెప్పి ఆ రూపం వైపు వెళ్ళాడు. అగ్ని వెళ్ళిన తర్వాత వాయువు వెళ్ళాడు. నీవు ఎవరివి అని అడిగిందట ఆ భీకరాకారం. సరే నేను వాయువుని అన్నాడు. ఏదైనా ఎగరగొట్టేస్తాను అంటే నీకున్న ప్రత్యేకమైన శక్తి ఏంటి అని అడిగినప్పుడు నా ఒక్క ఊపిరితో భూమి మీద ఉన్న దేన్నైనా ఎత్తేస్తానని చెప్పాడు. మీరన్నట్టు ఏదైనా ఎగరగొట్టేస్తాను. మొన్న ఏదో చూశాను, ఎక్కడో తుఫాను వస్తే ఇలా పట్టుకున్న వాళ్ళు కూడా ఎగిరిపోతున్నారు. అట్లా లారీలు కార్లు ఎగిరిపోతుంది. ఆయన ఒక ఊపిరితో మరి గాలి ఆయన ఊపిరి పీల్చాడంటే అందరూ ఎగిరిపోతాం. అలాంటి శక్తి నాకు ఉంది అని చెప్పాట. ఆ రూపం ఆ చిన్న గడ్డిపోచని అతని ముందు పెట్టి ఈ చిన్న గడ్డిపోచని దయచేసి పక్కకి పంపించు అని ఉంటాడు. అబ్బే వాయువు వల్ల కాల వేగంగా వెళ్ళి తన శక్తినంతా గడ్డిపోచ మీద ప్రయోగించాడు కాల. ఏమిటండి బాబు గడ్డి పరకలో ఉన్న పవర్ చూడండి, అగ్ని అయిపోయింది, వాయువు అయిపోయింది. నెక్స్ట్ తర్వాత వాయువు కూడా సిగ్గుతో తలొంచుకుని తిరిగి, ఎందుకంటే వీళ్ళు ఆర్భాటంగా చెప్పుకున్నారు నేను అగ్నిని, నాకు ఈ శక్తి ఉంది, పంచభూతాలు కదా మమ్మల్ని మించిన వారు ఎవరు లేరు, నేను వాయువుని, నాకు ఈ శక్తి ఉంది అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు. అది అవ్వలేదు, వెళ్ళిపోయారు. చివరికి దేవతలందరూ కూడా తమ రాజు అయిన ఇంద్రుడి దగ్గరికి వచ్చి అతడి సహాయం కోరారు. తర్వాత చింతించకండి, నేను వెళ్ళి తెలుసుకుంటాను, దేవతల రాజు కదా, రాజు యొక్క లక్షణమే అది కదా, తెలుసుకుంటాను అదేమిటో. ఆకారం వద్దకు బయలుదేరి వెళ్ళాడు. ఎంతో ధైర్యంతో విశ్వాసంగా వెళ్ళినటువంటి ఇంద్రుడికి ఆకారం తన కళ్ళ ముందే అదృశ్యం అయిపోయింది. ఈయన వెళ్ళేసరికి అది అదృశ్యం అయిపోయింది. అయ్యో అదేంటి అంతా పారిపోవాల్సిన అవసరం ఏమిటి? ఆయన పారిపోలే, ఈయనకి మరి ఏదో ఒకటి చెప్పాలి కదా. ఇప్పుడు అగ్ని అయ్యారు, వాయువు అయ్యారు, మరి ఇంద్రుడు వచ్చేసరికి ఏమైంది అంటే ఆ ఆకారం కళ్ళ ముందు నుంచి అయిపోగానే ఇంద్రుడు దిగ్భ్రాంతి చెందాడు. అరే నేను రావడం ఏంటి, ఈయన వెళ్ళిపోవడం ఏంటి అని దిగ్భ్రాంతి చెందాడు. అప్పుడు ఏమైంది అంటే అది ఒక వింత ప్రాణేమో,
అని చెప్పి అనుకున్నాడు. ఒక పరిష్కారాన్ని కనుక్కోవడానికి ఇంతకు ముందు ధ్యానం చేసినట్టుగానే మళ్ళీ ధ్యానం చేయాలనిపించి ఇంద్రుడు నిర్ణయించుకొని మళ్ళీ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. లోతైన తపస్సులో ఉన్నప్పుడు ఒక దివ్యమాత హఠాత్తుగా దర్శనమిచ్చింది ఆయనకి. దివ్యమాత హఠాత్తుగా దర్శనమిచ్చింది. ఓ దేవరాజా, నువ్వు ఆ రూపాన్ని గుర్తించలేదా అని అడిగింది. అంటే ఆ రూపమే బ్రహ్మము. వీళ్ళందరూ ఎక్కడ, వీళ్ళందరూ ఆ బ్రహ్మానికి కృతజ్ఞత చెప్పడం మర్చిపోయి నేను బాగా యుద్ధం చేశానంటే నేను బాగా యుద్ధం చేశానని మర్చిపోయారు. మూలాన్ని, అసలు మనకి యుద్ధం గెలవడానికి అవసరమైన వాళ్ళని మర్చిపోయారు. అప్పుడు ఆ రూపమే బ్రహ్మము, అదే అనంతము అని చెప్పి ఆ పరమాత్మ ఆయన వల్లే దేవతలు నిన్ను భయంకరమైన యుద్ధం నుంచి గెలిపించారు అని చెప్పిందట. ఈ అగ్ని అయినా పంచభూతాలైనా దేవతలైనా ఎవరైనా సరే ఆ పరబ్రహ్మాన్ని ధ్యానించడం వల్ల ఆయన యొక్క కటాక్షం వల్ల ఈ యుద్ధంలో గెలిచావు నాయనా నువ్వు అని చెప్పి అది విన్న వెంటనే ఇంద్రుడు తప్పు తెలుసుకుని బ్రహ్మము ముందు తల వంచి క్షమాపణ చెప్పి మిగతా దేవతలందరూ కూడా అదే విధంగా తమకున్నటువంటి గర్వాన్ని అహంకారాన్ని వీడి మన్నించమని కోరుకుని మేము మీకు రుణపడి ఉంటాము అని చెప్పి ఆ పరబ్రహ్మానికి అందరూ మోకరిల్లి అప్పుడు బ్రహ్మము బాధపడకండి, మీరు అర్థం చేసుకోవడానికి మీరు అర్థం చేసుకోవడమే నాకు కావాల్సింది. ఎందుకంటే మీరు చాలా విర్రవీగిపోతున్నారు, నా బలంతో ఇది చేశాను, నా బలంతో అది చేశాను అని. చిన్న గడ్డిపోచని కాల్చలేకపోయారు. చూడండి, ఆ రోజుల్లో భీముడు హనుమంతుడు తోకనెత్తలేకపోయాడు అంటే ఇప్పుడు గర్వంతో, నేనే బలవంతుడిని అన్న గర్వంతో ఇప్పుడు అదే కదా, తోకెత్తమన్నాడు, ఎత్తలేకపోయాడు. ఇప్పుడు అదే అయ్యింది. ఆయన వచ్చి ఏం చెప్పాడు, విర్రవీగకండి, తలదన్నేవాడు ఉంటే తాడిదన్నేవాడు ఉంటాడు నాయన అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళాడు. గర్వపడకండి నాయన. అంటే ఈ ప్రతి కథలో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాం. అనేక సార్లు మనం ప్రకృతి చేతిలో ఉంటూ ఉంటాం. అంటే ప్రకృతి మనకు ఎంతో ఇస్తుందండి. కాసేపు గాలి రాకపోతే ఉండలేం, సఫకేట్ అయిపోతూ ఉంటాం. బయట గాలి లోపలికి, లోపలి గాలి బయటికి వెళుతుంది. ఎంత ఏసీ రూమ్లో ఉన్నా ఏం చేస్తుంది, లోపల వేడంతా బయటికి పంపించి బయట చల్లదనాన్ని అంతా తీసుకుని వస్తుంది. అంటే నేనే అంతా చేస్తున్నాను అని ఏసీ అనుకుంటుందా? అనుకుంటే ఏమవుతుంది? ఏసీతో ఏం పెద్ద పనే ఉంటుంది. ఫ్యాన్ ఉందండి, స్విచ్ ఆన్ చేసినప్పుడు తిరుగుతూ ఉంటుంది, వాయువు కావాలి కదా. అంటే మనం అనేక సార్లు ప్రకృతి ద్వారా చాలా పొంది మర్చిపోతాం అయితే ఖాయం కదా. అందుకని కనుక మనం అసలు మన ఉనికి అంటే శరీరము, మనస్సు, బుద్ధి యొక్క దౌర్బల్యాన్ని మర్చిపోతూ ఉంటాం. అంటే నేనే గొప్ప అని వీటికి కూడా బలహీనతలు ఉంటాయి కదమ్మా, మనసుకి, శరీరానికి లేకుండా ఉంటుంది కదా. కానీ ఈ దౌర్బల్యాల్ని మర్చిపోయి నేనే అంతా అనేటటువంటి గర్వంలో ఉంటూ ఉంటాం. ఎస్ నేనే, ఐఎమ్ ఓన్లీ అనుకుంటూ ఉంటాం. అంటే ఈ గర్వాన్ని ఎలా మనం పటాపంచలు చేసుకోవాలి అంటే ఆ మనసులోకి ఆ పరబ్రహ్మాన్ని ఆహ్వానించి ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం మనసులో కూర్చోబెట్టుకున్న రోజు అహం నశించబడుతుంది. అహము అంటే నేను అనే శబ్దం. అంటే ఇది ఉపనిషత్తుల నుంచి మీరు అడిగిన కథలు కాబట్టి ఈ కథలు సారాంశము చాలా లోతుగా ఉంటాయి. పిల్లలకి కూడా అది అలవాటు చేయండి. ఎక్కడ నుంచి, నేచర్ నుంచి అవ్వనండి, ఎవరి నుంచి అయినా ఏదైనా సహాయం పొందితే కృతజ్ఞత అనేది చాలా అలవాటు చేయండి. దానివల్ల అహంకారం లేనప్పుడు మాత్రమే ఏ పనైనా జరగడానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు అహం అని చెప్పి నేను అనకూడదమ్మా. నేనున్నాను అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక ప్రవచనం మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. నేను ఒక ప్రవచనం చెప్పినప్పుడు అబ్బా ఎంత బాగా చెప్పారమ్మా అని అందరూ అన్నప్పుడు ఆ గర్వం నాకు తలకెక్కింది అనుకోండి, నాకు మళ్ళీ ఇంకొకసారి అంతటి అదృష్టాన్ని అమ్మ ప్రసాదించదు. ఆ కృతజ్ఞత ఏది నేను కాదు చెప్పింది, ఆవిడ ఆజ్ఞ ప్రకారం ఆవిడ ఏం చెప్పిందో నేను అది వాళ్ళకి చెప్పాను అంతే. ఆ సమయానికి ఏం చెప్పాలి అనేది ఆ గుడిలో ఉన్న దేవత నిర్ణయిస్తుంది అంతే కదండి. వీళ్ళకి ఏది అవసరం. అందుకే ఒకసారి అండి ఒక్కొక్క ప్రవచనాన్ని పిలిస్తే ఇంకోటి చెప్తూ ఉంటాం.
చాలా సందర్భాల్లో ఒక దాంట్లోంచి ఒక దానికి వెళుతూ ఉంటాం. ఎందుకంటే మాటల్లో కథల్లో వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు అంటే అక్కడ ఎవరికి ఏది అవసరమో వాళ్ళు నిర్ణయిస్తారు. అందుకని ఆ కృతజ్ఞతాభావం అనేది పిల్లలకి నేర్పండి. అహంకారంతో మనం ఏది సాధించలేము. ఇప్పుడు అగ్నివాయువు చాలా అహంకరించారు, నా శక్తి ఇది అని, గడ్డిపోచని కాల్చలేకపోయారు. అవునా? అందుకని ప్రతి ఒక్కళ్ళు స్పెషలే. అందుకని ఎవరికన్నా ఎవరు ఎక్కువ కాదు. అహంకారాన్ని వదిలి మరింత వినయాలుగా పిల్లలు తీర్చిదిద్దబడాలి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఎవరైనా సరే చూసి నేర్చుకోమంటారు. పెద్దలవైనా పిల్లలవైనా చక్కగా ఈ పిల్లలకి ఇలాంటి కథలు చెప్పడం ద్వారా నాకు అంటే నేను ప్రవచనాలు ఇవి చెప్పి నాకు ఇలాగే చెప్పగలం. పిల్లలకి చెప్పేలాగా మనకి అంతగా రాకపోయినా ఇది మీరు అర్థం చేసుకుని దీనిలోని సారాంశాన్ని మీ పిల్లలకి చెప్పండి. చాలా చక్కగా వివరించారండి. చాలా మంచి కథ కూడా. ఇలాగా కొన్ని కథలు, ఇది ఉపనిషత్తుల్లోవి వచ్చేది. భౌతికంగా మనం కొన్ని కథలు చెప్పుకున్నాగా, 7 కుమారులు 7 చేపల కథ ఖచ్చితంగా చెప్పుకుందాం. ఇది అందరికీ తెలియాలి. మరొక వచ్చే ఎపిసోడ్స్లో మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.